అందరికి నమస్కారం. మనకి లాస్ట్ టైం 2017లో మనకి ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ 2025లో మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. సో అది హోస్ట్ వచ్చేసరికి పాకిస్తాన్. సో మరి ఈ పాకిస్తాన్లో జరుగుతుంది కాబట్టి మరి మన ఇండియా టీం వెళ్ళిద్దా లేదా అనేది మొన్నటి వరకు అయితే ఒక సందేహంగా ఉంది. కానీ మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో దీనికి మన వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి ఆడాలంటే ఖచ్చితంగా బీసీఐ పర్మిషన్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి. సో దాని గురించి అయితే నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. మీరు ఇండియా టీంని మీరు అసలు పాకిస్తాన్కి వెళ్ళి అయితే ఆడటానికి వీల్లేదు. సో మీరు ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచే పక్కకు తప్పుకోండి, కానీ మీరు పాకిస్తాన్ మట్టికి వెళ్తానికి వీల్లేదని అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు. సో దీన్ని బట్టి సో మన వల్ల అయితే ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మనకి ఐసీసీ బోర్డు మీటింగ్ అయితే ఉంది. సో దాంట్లో కూడా మన వాళ్ళు చెప్పేస్తారు బీసీఏ, సో మేము ఖచ్చితంగా పాకిస్తాన్కి రావట్లేదు అని చెప్పేసి, సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బయటకు కూడా తప్పుకుంటామని అయితే చెప్పేస్తారు. సో అయితే మరి దాని తర్వాత మరి అటువైపు మన వాళ్ళు వెళ్ళకపోతే అటు పాకిస్తాన్కి అలాగే ఐసీసీకి వీళ్ళిద్దరికైతే కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 500 crores అయితే పెట్టారు వాళ్ళు. సో ఆ 500 crores ఈ మ్యాచెస్ జరిగితేనే వాళ్ళకి రికవర్ అయ్యేది. మరి ఈ రికవర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇండియా మ్యాచెస్ ఆడాలి. ఇండియా మ్యాచెస్ పాకిస్తాన్లో ఖచ్చితంగా జరగాలి. సో లేదంటే వాళ్ళు ఒకవేళ ఇండియా కనుక అక్కడికి వెళ్ళి మ్యాచెస్ ఆడితే సో దానికి డబుల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు వెళ్ళి ఆడాలి. సో లేదు ఆ చాయిస్ లేదు అంటే వాళ్ళు ఐసీసీని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి సో బీసీఏ ఖచ్చితంగా మా దగ్గరికి రావాలి అని అయితే వాళ్ళు ఒప్పించాలని ట్రై చేస్తారు. ఒప్పించినా కానీ మన వాళ్ళు వెళ్ళరు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి. సో మన వాళ్ళు వెళ్ళే ఛాన్స్ లేదు. సో దానివల్ల ఐసీసీ ఏదన్నా మన వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్స్ ఏమైనా తీసుకునేది అంటే ఆ ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఆడకపోతే ఐసీసీకే వచ్చేది నష్టం. సో మన వాళ్ళే వాళ్ళని శాసిస్తున్నారు, ఎందుకంటే మనదే కాబట్టి క్రికెట్లో రిచెస్ట్ బోర్డు. సో ఖచ్చితంగా మన వాళ్ళ ఐసీసీని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మన వాళ్ళు అయితే కొన్ని రూల్స్ అయితే పెడతారు, ఎందుకంటే మేమైతే రాము. ఒకవేళ మేము ఐసీసీ ట్రోఫీలో ఆడాలి అంటే మాకు హైబ్రిడ్ మోడల్లో పెట్టండి, మేము ఆడతాం. సో మేమైతే పాకిస్తాన్ రావని అయితే చెప్తారు. సో దీన్ని బట్టి ఐసీసీ ఖచ్చితంగా ఒప్పుకునేది హైబ్రిడ్ మోడల్లో పెడతారు. ఎందుకంటే లాస్ట్ టైం ఏషియా కప్ కూడా మనకు హైబ్రిడ్ మోడల్లో జరిగింది. సో పాకిస్తాన్లో జరిగినప్పుడు మన మ్యాచెస్ ఒక్కడు కూడా అక్కడ జరగలేదు, శ్రీలంకలో ఆడాం. సో ఈసారి కూడా ఖచ్చితంగా హైబ్రిడ్ మోడల్లో ఐసీసీ ట్రోఫీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో దీన్ని బట్టి మన వాళ్ళైతే అక్కడికి వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదని చెప్పాలి. సో దీనివల్ల ఎవరికైనా యూజ్ ఉందా అంటే శ్రీలంక ఒక్క టీంకి మాత్రం యూజ్ ఉంది. ఎందుకంటే హైబ్రిడ్ మోడల్లో పెట్టామంటే ఇక్కడ శ్రీలంకలో జరగవచ్చు, దుబాయ్లో జరగవచ్చు హైబ్రిడ్ మోడల్ అయితే. సో శ్రీలంకలో జరిగినాయి అంటే కొంచెం ఇన్కమ్ మనకి 500 crores పెట్టి పాకిస్తాన్ ఇది మొత్తం నిర్వహిస్తుంటే, సో దీంట్లో మన హోస్ట్గా శ్రీలంక ఉందంటే సగం డబ్బులు ఇండియా మ్యాచెస్ ఇక్కడ శ్రీలంకలో ఆడతారు కాబట్టి సగం డబ్బులు శ్రీలంకకి వెళ్తాయి, కొంచెం సగం డబ్బులు పాకిస్తాన్కి వెళ్తాయి. సో ఆ ఇన్కంలో షేరింగ్ ఉండేది వీళ్ళిద్దరికి. సో దానివల్ల శ్రీలంక కొంచెం వాళ్ళ ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత మరి మన వాళ్ళు కనుక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బయటికి వెళ్ళిపోయారే అంటే అప్పుడు కూడా శ్రీలంకకే వాళ్ళకి పాజిటివ్. ఎందుకంటే శ్రీలంక ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వలేదు. సో మన వాళ్ళు కనుక తప్పుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి సో వాళ్ళు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోకి వస్తారు. సో దీనివల్ల వాళ్ళ టీం కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేది కాబట్టి అదొక పాజిటివ్ వాళ్ళకి. సో ఈ రెండు తప్ప ఇంకా వేరే ఎటువంటి ఛాన్సెస్ అయితే లేవు. సో మన వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళరని అయితే చెప్పాలా. సో ఈ డెసిషన్ అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ అయితే కరెక్ట్ అని అయితే నాకు అనిపిస్తుంది.